ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించాలని, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలతో దేవుడు సన్నిధిలో సమాధానపరచాలని మేము ఆశిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది ఆనందంగా ఉన్నారు, ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేశారు, ఎంతమంది ఉదయకాల సమయంలో దేవుని తట్టు తిరిగిట్రు, ఎంతమంది ప్రభువు కావాలని ఆశ కలిగి ఉన్నారు. వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన చూస్తున్న దేవుడు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే నిన్ను చూసిన దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను దీవించిన దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయాలని, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని మార్చడం, పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో సమాధానం, పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో నెమ్మది ఇవ్వాలి, ఆదరణ ఇవ్వాలని ఆశిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి దినము ప్రతి వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుచుకుంటూ ఆత్మీయ జీవితంలో పురికొల్పుకుంటూ మీ యొద్దకు వస్తున్నాడు కనుక మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎలా ఉన్నారో కానీ ఈ దినము ప్రతి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని మేము ఆశిస్తున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆమెన్. ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఆమెన్. ఎవరు అంటుండు ఈ మాట అంటే దేవుడు మనతో అంటుండు. ఏమంటుండంటే ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదించేదని అంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఏ మనుషుడు కాదని ఆశీర్వదించేది. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం అంటే ఐశ్వర్యం ఇచ్చింది. సామెతలో మనం చెప్పుకున్నట్టుగా, ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం మనకి అభివృద్ధినిచ్చింది. ఎందుకంటే మనుషులు అప్పిస్తే తిరిగి ఇవ్వాలి, కానీ దేవుడు ఆశీర్వదించగా ఆపువాడే లేడు, యెహోవా ఆపుగా తీవాడు ఎవడు లేడు కనుక యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది. అందుకొరకే నువ్వే స్థలంలో అడుగుపెట్టిన ఆ స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించుతాడు. నువ్వే స్థలంలో ఉంటే ఆ స్థలంలో అభివృద్ధి పరచబడింది. ఎందుకంటే యోసేపుని చూడండి, ఐగుప్తులు ఎప్పుడైతే ఫరో ఇంట్లో అడుగు పెట్టిండో యోసేపు, అప్పుడే ఫరో కుటుంబ ఆశీర్వాదం రావటము ఫరో చూస్తుంది. అదేవిధంగా నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా ఆ స్థలంలోకి వచ్చి నిన్ను ఆశీర్వదించినట్ట. ఏమంటుందంటే నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు మాట్లాడుతుంది కనుక నువ్వెక్కడ అడుగు పెట్టినా నువ్వెక్కడున్నది ఆశీర్వాదంగా మారిద్ది. నువ్వు పలుకుతున్న మాట ద్వారా ఆశీర్వాదం వచ్చింది, నువ్వు మాట్లాడిన మాటల ద్వారా ఆశీర్వాదం వచ్చింది, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ద్వారా దేవుడికి నీకు ఆశీర్వాదం ఇస్తాడంట. ఏమంటుంటే నువ్వు వెళ్తున్న ప్రతి స్థలం ముందు నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు మాట్లాడుతుంది కనుక ఇది అనుకూలమైన సమయం. ఈ ఆశీర్వాదము దేవుని వద్ద నువ్వు ఎలా పొందుకోవాలో నువ్వు వివేచన కలిగి దేవుని తోటి తిరిగితే దేవుని ఆశీర్వాదం నేను సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్టుగా నిన్ను ఆశీర్వదించే దేవుడు సృష్టికర్తని దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు సజీవం గలవాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు జీవం గలవాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు మనుషుడు కాదు కానీ నిన్ను ఆశీర్వదించే దేవుడు భూమికి ఆకాశం పునాది వేసిన వాడు కనుక నీవు ఆయన తట్టు తిరిగినట్టయితే నీ తట్టు దేవుడు తిరగడం సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఎవడైతే ఆయన నిలబడతాడో వాడు బహుగా ఫలిస్తాడని వాగ్దానం సెలవిస్తుంది కనుక ఈ ఉదయకాలపు వాగ్దానం నీకు ఆశీర్వాదం రావాలని, నీవు అనేకులుగా మాదిరికరంగా ఉండాలి, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి, నిన్ను చూస్తున్న వారు అనేకులు ప్రభుత్వం తిరగాలి అంటే నువ్వు దేవుడిలో ఆశీర్వాదకరంగా మారాలి మేము ఆశిస్తున్నాం కనుక ఈ ఉదయకాల సమయంలో ఇది నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ వాగ్లో అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో నడుస్తున్న కానీ సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నడుస్తున్న మార్గంలో దేవుడు నీ పాదం త్రొట్టిలో లేకుండా నిన్ను కాపాడేవాడు, కొనుక్కోడు నిద్రపోడు. ఎందుకంటే 121 కీర్తనలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను కాపాడేవాడు అంటే కొనుక్కోడు నిద్రపోడంట. నిన్ను కాపాడే దేవుడు, ఇజ్రాయెల్ కాపాడే దేవుడు కొనుక్కోడు నిద్రపోడు. ఎందుకంటే నీ పాదం ఆయన అన్నాడు త్రొట్టిలో నీడు. అందుకొరకు నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో కుడిమికి ఎడముకి ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడి నువ్వు వెళ్ళే ప్రతి స్థలము దేవుని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా దేవుడు నిలబడతాడు కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ భయపడాల్సిన అవసరం, నువ్వు ఏ ఇరుకులను ఏ ఇబ్బందులను దేవునితో తిరిగి దేవుడిని ఆశీర్వదించి ఆశ కలుగునుగా మనం ప్రార్థన చేసుకున్నాం.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. నీ మేలులతో నింపండి అయా, నీ కృపతో నింపండి ప్రభు. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి అయా, నీ సన్నిధి ఇప్పుడే బిడ్డలపై కదులుని కాక రిక్కామాస్యారాబా. పరిశుద్ధాత్మ తండ్రి అద్భుతాలు జరుగుని కాక. ఆశీర్వాదము తండ్రి అయా, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆశీర్వదిస్తున్న వార్తలు ఇచ్చిన వార్తలు వారి జీవితంలో రూఢిపరచును కాక. వ్యాధి రోగాల నుండి విడుదల అయా, దీర్ఘకాలిక రోగాల నుండి విడుదల ప్రభా. ప్రతి సమస్యల నుండి విడుదల అయా. ఇప్పుడు ఈ వార్తలు చూసినప్పుడు వారి మనసు మార్చబడును. ప్రతి కుటుంబం త్రిప్పబడును కాక. ప్రతి పాప శాపల నుండి విడుదల పొందుకుంది కాక. రోగం నుండి విడుదల పొందుకుంది కాక తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకుంది కాక. అయ్యా, ఏ జాబుల కొరకు ఎదురు ఆ జాబులు ఆ జీవితంలో ఏసు నామలో ఏ వచ్చింది కాక ప్రభా. గర్భఫలాలు తండ్రి దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి అయా, కోర్టు కేసులు కొట్టువేయండి. ఏ సమస్యతో బాధపడుతున్న ప్రభా ఆ సమస్యను విముక్తి ప్రసాదించమని నీ సన్నిధి ప్రభా ప్రతి బిడ్డపై ఉంచమని. ఈ దినం తండ్రి పెళ్లి రోజులు పుట్టినరోజు చేసిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వాదిని మేలులతో నింపమని అయ్యా తండ్రి. ఏ సమస్యలతోన్నా ఈ దినము నుండి ఆ సమస్యలను యేసుక్రీస్తులను విడుదల కలుగుని కాక ప్రభా. అద్భుతం జరిగించాను. నీ నామానికి మహిమ తెచ్చుకొని పరిశుద్ధాత్మతో యవన బిడ్డల జీవితంలో కార్యాలు చేసి ప్రతి యవన కుమారుడు తన పాపాలు పడి నీతో తిరుగుడిని సహాయం చేయమని నీ నామానికి మహిమ తెచ్చుకొని చడి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ప్రతి కుటుంబం అభివృద్ధి పరిచి ఆశీర్వాదం ప్రతి కుటుంబం నెమ్మది సమాధానం దయచేయమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె వాక్యం చూసిన దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.